గత కొన్ని రోజులుగా మనం యూరప్లో జరుగుతున్న గొడవల గురించి, ఈ ట్రంప్ తలపొగరుతో చేస్తున్న పనుల గురించి, మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధాల గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తూ మన పక్కనే ఉన్న ఈ చిల్లర బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ల గురించి మాట్లాడడం మానేశాము. వీళ్ళ గురించి స్పెషల్గా మాట్లాడడానికి పెద్దగా ఏమీ లేదు. వీళ్ళు ఇంతకుముందు ఉగ్రవాదులే, ఇప్పుడు ఉగ్రవాద మైండ్ సెట్తోనే ఉన్నారు. కానీ ఇంతకుముందు బంగ్లాదేశ్ కాస్త బెటర్గా ఉండేది, అభివృద్ధి వైపు వెళ్ళేది. కానీ ఎప్పుడైతే షేక్ హసీనా ఆ దేశం నుంచి వెళ్ళిపోయిందో, ఈ మహమ్మద్ యూనస్ బాగా చదువుకున్న ఇంటెలిజెంట్ నోబెల్ ప్రైజ్ గ్రహీత అండర్లో ప్రజెంట్ బంగ్లాదేశ్ పరిస్థితి కుక్కలు చింపిన ఇస్తారాకులా మారింది. ఒకవైపు రాడికల్ ఇస్లామిస్ట్ పొలిటికల్ పార్టీ అయిన జమాతే ఇస్లాం ఆ దేశాన్ని కంట్రోల్ చేయాలి అని చూస్తుంది. ఇంకోవైపు ఈ యూనస్ గాడు తన పవర్ని వదలాలి అనుకోవట్లేదు. మరోవైపు ఇప్పుడు కొత్తగా ఫేమ్లోకి వచ్చిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లీడర్ ఎలక్షన్ గెలవాలి అనుకుంటున్నాడు. ఈ మొహమ్మద్ యూనస్ ఎంతటి దుర్మార్గుడు అంటే ఇప్పుడు ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో జరగబోతున్న ఎలక్షన్స్ని ఎలాగైనా క్యాన్సిల్ చేయాలి లేదా ఎక్కువ సమయం పోస్ట్పోన్ చేయాలి అనే దురాశతో, అధికార కకృతితో అక్కడి యంగ్ లీడర్ల పైన దాడులు జరిపిస్తున్నాడు. కొంతమందిని చంపించేసి భారత్ని బ్లేమ్ చేశాడు. అలాగే అక్కడి హిందువులపైన టార్గెటెడ్ దాడులు జరుగుతున్నా కావాలని వాటిని పట్టించుకోవట్లేదు. అయితే ఎన్ని రోజులు మన ఇండియా అండ్ మోడీ గారు సైలెంట్గా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏదో పెద్దది జరగబోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా మన భారత ప్రభుత్వం బయట ఎవ్వరికీ చెప్పకుండా సైలెంట్గా బంగ్లాదేశ్లో ఉన్న మన ఎంబసీలోని ఎంప్లాయీస్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తిరిగి ఇండియాకు పంపాల్సిందిగా ఆర్డర్ చేసింది. జనరల్గా మన దేశానికి చెందిన ఎంబసీలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉంటాయి. వాటిలో పనిచేసే మన అధికారులు తమ ఫ్యామిలీతో ఆ దేశంలో సంవత్సరాల పాటు ఉంటారు. అయితే ఏ దేశమైతే ప్రమాదకరమో ఆ దేశంలోకి మన ప్రభుత్వం అధికారుల ఫ్యామిలీని అలో చెయ్యదు. అలాంటి దేశాలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సౌత్ సుడాన్ అండ్ ఇరాక్. ఇప్పుడు మన ఇండియా బంగ్లాదేశ్ని కూడా ఆ కేటగిరీలో పెట్టింది. మన అఫీషియల్స్ అందరూ తమ ఫ్యామిలీని తిరిగి తీసుకురావాల్సిందిగా ఆర్డర్ చేసింది. ఈ ఆర్డర్స్ జనవరి 1న మీడియాకు తెలియకుండా జారీ చేయబడ్డాయి. జనవరి 15 కల్లా ఆ దేశంలో ఉన్న మన భారతీయ అధికారులు తమ పిల్లలందరినీ తిరిగి ఇండియాకు తీసుకొచ్చేశారు. ఈ విషయం బయటకు తెలిసిన వెంటనే జియో పొలిటికల్ నిపుణులు చెప్పేదేమిటంటే మన భారత్ బంగ్లాదేశ్లో ఏదో పెద్దది చేయబోతుంది అని. ఎందుకంటే ఇంత సడన్గా అధికారుల్ని వాళ్ళ ఫ్యామిలీని తిరిగి తీసుకురమ్మని చెప్పడం ఏంటి? ఏదో ప్రమాదకరమైంది బంగ్లాదేశ్లో జరగబోతుంది, అందుకే మన భారత్ దానికి ప్రిపేర్ అవుతుంది అనిపిస్తుంది. ఈ గ్లోబల్ ఈవెంట్స్ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, గోల్డ్ అండ్ సిల్వర్ లాంటి కమోడిటీస్ పైన డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తాయి. అండ్ ఇవి ఇన్వెస్టర్స్కి బిగ్ మార్కెట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాయి. ప్రజెంట్ మీరు ఎంత మంచి జాబ్ చేస్తున్నప్పటికీ ఖర్చులు పెరగడం వల్ల శాలరీ తక్కువ అనిపిస్తుంది. అందుకే చాలామంది కామెంట్స్లో ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా సంపాదించాలని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ప్యాసివ్గా, రెస్పాన్సిబుల్గా కొంత అమౌంట్ జనరేట్ చేసుకోవడానికి మార్కెట్ వుల్ఫ్ అనే యాప్ యూజ్ అవుతుంది. ఇది సెబీ రిజిస్టర్డ్ ట్రేడింగ్ యాప్, దేశంలో ఫాస్ట్గా గ్రో అవుతున్న యాప్. ఈ యాప్ ఎలా వర్క్ అవుతుంది అంటే దీన్ని ఓపెన్ చేసి పిన్ కొట్టి లాగిన్ అవ్వాలి. ఫాలో ట్రెండ్ ఫీచర్పై క్లిక్ చేస్తే రియల్ టైంలో ట్రేడర్స్ ఎక్కడ లాభాలు పొందుతున్నారో చూపిస్తుంది. ఫాలో ట్రెండ్ని క్లిక్ చేసి ట్రేడ్ ప్లేస్ చేస్తే ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మీరు చిన్న ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయవచ్చు. అదే వేరే యాప్స్ బిగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలని చెప్తాయి. కానీ మార్కెట్ వుల్ఫ్ అలా కాదు. మీ అందరికీ తెలుసు, స్టాక్ మార్కెట్ అంటేనే వోలటాలిటీ, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ ఈ యాప్ లాస్ వచ్చే ప్రమాదాన్ని ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఫీచర్ ద్వారా ఆటోమేటిక్గా గుర్తించి దాన్ని అవాయిడ్ చేస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. స్టాప్ ట్రేడ్ క్లిక్ చేసిన తర్వాత చాలా తక్కువ టైంలో 1306 ప్రాఫిట్స్ ఇలా మీ ప్రాఫిట్ అమౌంట్ చూపిస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఫీచర్స్ అన్నిటిని కేవలం 99 రూపీస్ లైఫ్ టైం ఫీతో మీరు గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ లాంటి కమోడిటీస్లను చాలా ఈజీగా మార్నింగ్ 9 AM నుంచి మిడ్ నైట్ 12 వరకు ట్రేడ్ చేయవచ్చు. మార్కెట్ వుల్ఫ్ ఫ్రీ ట్రేడ్ రికమెండేషన్ కూడా అందిస్తుంది. ఈ యూజర్స్ ఒక్క రోజులో 14,142, డిసెంబర్లో 33,512 అండ్ లాస్ట్ ఇయర్లో 5,03,940 రూపాయల ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. మార్కెట్ వుల్ఫ్ ప్రాఫిట్పై ఎలాంటి కమిషన్ తీసుకోదు. టిల్ నౌ ఈ మార్కెట్ వుల్ఫ్ని 20 lakh పీపుల్ డౌన్లోడ్ చేసుకున్నారు. వాళ్ళు దీన్ని ఒక స్ట్రాంగర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నీ తెలుసుకుని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.
మీ అందరికీ తెలుసు, బంగ్లాదేశ్ రోజు రోజుకి ఉగ్రవాద దేశంగా మారుతుంది. సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ లాగా మారుతుంది. అక్కడి యువకులైతే ఏమాత్రం దిమాక్ లేకుండా వాళ్ళకు ప్రతి విషయంలో హెల్ప్ చేసే ఇండియాను శత్రువుగా చూస్తున్నారు. మన దేశాన్ని ముక్కలు చేద్దాము అని కలలు కంటున్నారు. బహుశా మన ప్రభుత్వానికి మనకు తెలియంది ఏదో తెలిసి ఉంటుంది. బంగ్లాదేశ్ ఏదో ఒక ఈవిల్ ప్లాన్ని మన దేశం పైన చేస్తుంది కావచ్చు. దానికి కౌంటర్గా మన భారత ప్రభుత్వం ఈసారి ఏదో పెద్దగా చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే 1996లో బంగ్లాదేశ్కి ఇండియాకు మధ్య జరిగిన గంగా వాటర్ షేరింగ్ ట్రీటీ ఈ సంవత్సరం ఎండ్ కాబోతుంది. అంటే 2026లో ఎండ్ కాబోతుంది. మనం ఏ విధంగా అయితే పాకిస్తాన్లోకి ఇండస్ వాటర్ని పంపకుండా ఆపేశామో సేమ్ అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్కి వెళ్ళబోయే గంగా నది నీటిని కూడా ఆపబోతున్నాం. మనం ఇక్కడ వాటర్ని ఆపకుండా వాళ్ళ నుంచి దోచుకోవట్లేదు, న్యాయబద్ధంగానే వాటర్ని ఆపేయబోతున్నాం. అసలు ఈ గంగా నది వాటర్ షేరింగ్ ట్రీటీ ఏంటి అంటే, గంగా నది మన దేశం గుండా ప్రవహించి సరిగ్గా వెస్ట్ బెంగాల్లో 2 ముక్కలుగా డివైడ్ అవుతుంది. ఒకటి హూగ్లీ నది, ఇది కలకత్తా గుండా ప్రవహిస్తుంది. రెండవది పద్మా నది. పద్మా నది అంటే ఒక రకంగా గంగా నది, కానీ బంగ్లాదేశ్లో దీన్ని పద్మా నది అని పిలుస్తారు. మన గంగా నది పైన వెస్ట్ బెంగాల్లో ఒక అతిపెద్ద బ్యారేజ్ని కట్టారు, అదే ఫరక్కా బ్యారేజ్. ఈ బ్యారేజ్లో ఎవ్రీ ఇయర్ ఎంత వాటర్ స్టోరేజ్ అవుతుందో దాని ప్రకారం ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య గంగా వాటర్ షేరింగ్ జరుగుతుంది. ఇది ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ ఈ బ్యారేజ్లో 50,000 క్యూసెక్కుల కన్నా తక్కువ నీరు ఉంటే దాన్ని ఇండియా అండ్ బంగ్లాదేశ్ సగం సగం పంచుకోవాలి. అదే 70,000 నుంచి 75,000 మధ్య ఉంటే ఇమ్మీడియట్గా ఇండియా 35,000 క్యూసెక్కుల నీటిని బంగ్లాదేశ్కి పంపించేయాలి. మిగతా నీటిని మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. ఇంకో కండిషన్, 76,000 క్యూసెక్కుల కన్నా తక్కువ ఉంటే 40 క్యూసెక్కుల నీటిని మనం తీసుకొని మిగతా వాటర్ మొత్తాన్ని బంగ్లాదేశ్కు పంపించేయాలి. ఈ వాటర్ షేరింగ్ ట్రీటీ ద్వారా మన ఇండియాకే నష్టం జరుగుతుంది. ఎలా అంటే, మీ అందరికీ తెలుసు, బంగ్లాదేశ్ సైజు మన దేశంలో ఒక రాష్ట్రం అంతా ఉండదు. అలాంటి దేశానికి మనం ఆల్మోస్ట్ సగం గంగానది నీటిని ఇచ్చేయడం ఎంతవరకు కరెక్ట్? మన దేశ జనాభా 140 కోట్లు, బంగ్లాదేశ్ పాపులేషన్ కేవలం 17 కోట్లు. 140 and 17 సగం సగం ఎలా అవుతాయి? కాబట్టి ఇకపై పాపులేషన్కి తగ్గట్టుగానే నీటిని పంపిస్తాము అని ఇండియా క్లియర్గా ఫిక్స్ అయిపోయింది. అంటే మనం ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో ఫ్రీగా పోతున్న వాటర్ని ఆపేయబోతున్నాం. అండ్ ఇక్కడ ఈ మొహమ్మద్ యూనస్ గాని బలుపు చూడండి, వీడు 30 సంవత్సరాల గంగా వాటర్ ట్రీటీ ఎండ్ కాబోతుంది. మీరు పెద్ద మనసుతో మాకు ఇన్ని రోజులు ఎక్కువ వాటర్ని ఇచ్చారు, మా ప్రజలు ఆ వాటర్ పైన డిపెండ్ అయి ఉన్నారు, దయచేసి దాన్ని కంటిన్యూ చేయండి అని బతిమిలాడట్లేదు. ఇండియా మాకు ఇప్పటిదాకా మీరు ఇచ్చిన వాటర్ కంటే ఎక్కువ వాటర్ కావాలి అని వీడు బెదిరిస్తున్నాడు. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వెళ్ళి తొడగొట్టడం అంటే ఇదిగో ఇదే. వీడి బలుపును చూసి భారత ప్రభుత్వం క్లియర్గా డిసైడ్ అయిపోయింది, వీళ్లకు వాటర్ ఇచ్చేదే లేదు అని. ఈ సంవత్సరం నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళే గంగానది నీరు చాలా వరకు తగ్గబోతుంది. నిజం చెప్తున్నాను, దీని ఎఫెక్ట్ బంగ్లాదేశ్ పైన దారుణంగా ఉండబోతుంది. బంగ్లాదేశ్ పెద్దగా అభివృద్ధి చెందిన దేశం కాదు, ఈవెన్ అభివృద్ధి చెందుతున్న దేశం కూడా కాదు. కాబట్టి అక్కడి ప్రజల జీవనోపాధి వ్యవసాయం మాత్రమే. ఇప్పుడు వాటర్ని ఆపేస్తే కరువు తాండవేస్తుంది. అక్కడి ప్రజలు ఆహారం లేక ఆకలి చావు చేస్తారు. కానీ అంతకన్నా ముందు యూనస్ గాన్ని తరిమి కొడతారు, ఎందుకంటే వీడి వల్లే వాళ్ళకు ఆ పరిస్థితి వచ్చింది అని. బై ద వే, ఇక్కడ మనం కావాలని బంగ్లాదేశ్కి వెళ్ళే వాటర్ని ఆపట్లేదు. మన దేశంలో కూడా అవసరాలు పెరిగాయి, ప్రజల సంఖ్య పెరిగింది. కాబట్టి మనకు సరిపడ వాటర్ని తీసుకొని మిగతా వాటర్ని మాత్రమే మనం పంపించబోతున్నాం. కానీ ఆ వాటర్ వాళ్లకు సరిపోదు. మనం పాకిస్తాన్కి వెళ్ళే ఇండస్ వాటర్ని ఆపినందుకు పాకిస్తాన్ వాళ్ళు మన పైన యుద్ధానికి వస్తాము అంటూ విర్రవీగుతున్నారు. కానీ యుద్ధానికి వస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో వాళ్ళకు బాగా తెలుసు. ఇప్పుడు సేమ్ పరిస్థితి బంగ్లాదేశ్కి వచ్చింది. వీళ్లకు మన ఇండియా అన్ని విధాల హెల్ప్ చేసింది, అయినా కూడా వీళ్ళు కేవలం వాళ్ళ మతాన్ని బేస్ చేసుకొని మన ఇండియాను హేట్ చేస్తున్నారు. ఇంత పవర్ఫుల్గా ఉండి కూడా మనం వీళ్లకు హెల్ప్ చేస్తుంటే వీళ్ళు ఇంకా ఎక్కువ ఎక్స్ట్రాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు తగ్గ ట్రీట్మెంట్ ఇద్దాము అని భారత ప్రభుత్వం ఈసారి సిద్ధమైనట్టుగా కనిపిస్తుంది. నాకు తెలిసి ఖచ్చితంగా మనకు బంగ్లాదేశ్ మధ్య ఒక చిన్నపాటి కాన్ఫ్లిక్ట్ జరగబోతుంది. అండ్ జరగాల్సిన అవసరం కూడా చాలా ఉంది. పాకిస్తాన్కి మన పవర్ ఏంటో ఆపరేషన్ సింధూర్లో తెలిసింది.
కానీ ఈ చిల్లర గలకి తెలియాలి అంటే ఒక ఆపరేషన్ జరగాల్సింది. కానీ ఇప్పుడు జరిగే ఈ ఆపరేషన్లో బంగ్లాదేశ్ మళ్ళీ మన జోలికి రాకుండా మనం ఇదిగో ఈ పైన ఉన్న రంగ్పూర్ రీజియన్ మొత్తాన్ని ఆక్యుపై చేసుకొని మన సిలిగురి కారిడోర్ని ఎక్స్పాండ్ చేయబోతున్నాము. అలాగే మీ అందరికీ తెలుసు, ఫిబ్రవరిలో T20 వరల్డ్ కప్ జరగబోతుంది. క్రికెట్లో కూడా ఈ బంగ్లాదేశ్ అంత గొప్ప టీమేం కాదు, అంత పవర్ఫుల్ కాదు, ఫేమస్ కూడా కాదు. కానీ వీళ్లకు ఉన్న బలుపు మామూలుది కాదు. మీ అందరికీ తెలుసు, IPLలో KKR బంగ్లాదేశ్ బౌలర్ అయిన ముస్తాఫిజుర్ రెహమాన్ని స్టార్టింగ్లో దాదాపు 9 కోట్లు పెట్టి పర్చేస్ చేసింది. తర్వాత బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న టార్గెటెడ్ దాడుల కారణంగా మన భారత ప్రజలు మన దేశ క్రికెట్ బోర్డుని ప్రెజర్ చేయడంతో KKR తమ టీం నుంచి ఈ ముస్తాఫిజుర్ రెహమాన్ని తొలగించేసింది. అప్పటి నుంచి బంగ్లాదేశ్ లీడర్లు అండ్ అక్కడి క్రికెటర్లు ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడడం మొదలుపెట్టేశారు. ఇప్పుడు ఈ చిల్లరగాలు చెబుతున్నారు, మాకు భారత్లో సేఫ్టీ లేదు, మేము భారత్కి వచ్చి క్రికెట్ ఆడము, మా మ్యాచెస్ని బయట ఏదైనా వేరే దేశంలో జరిపించండి అంటూ వీళ్ళు ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని క్రికెట్ బోర్డ్స్లో మన BCCI చాలా పవర్ఫుల్. ఫైనాన్షియల్ పరంగా చూసినా BCCI ICC కంటే పవర్ఫుల్. పైగా ఇప్పుడు ICCని లీడ్ చేస్తుంది అమిత్ షా కొడుకైన జైషా. ఈ T20 వరల్డ్ కప్ని ఆడడానికి మన దేశానికి ఇంగ్లాండ్ టీం వస్తుంది, ఆస్ట్రేలియా టీం వస్తుంది, సౌత్ ఆఫ్రికా టీం వస్తుంది. మొత్తం 20 టీంలు రాబోతున్నాయి. అందులో పాకిస్తాన్ కూడా ఉంది. పాకిస్తాన్కి లేని సెక్యూరిటీ ప్రాబ్లం ఇప్పుడు బంగ్లాదేశ్కి వచ్చిందంట. ఈ బంగ్లాదేశ్ ప్రజలకి, ఎస్పెషల్లీ అక్కడి లీడర్లకు, క్రికెటర్లకు ఇంత తలపొగరు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. దేశంలో తినడానికి తిండి లేదు, కానీ తలపొగరు మాటలు మాత్రం బాగా మాట్లాడతారు. వీళ్ళు ఇండియాకు వచ్చి క్రికెట్ ఆడరు అంట, వాళ్ళకు మన దగ్గర సెక్యూరిటీ లేదంట. అయితే దీనికి రెస్పాన్స్గా ఇప్పుడు ICCI ఈ బంగ్లాదేశ్ టీంని రీప్లేస్ చేయబోతోంది. దాంతో ఇప్పుడు పాకిస్తాన్లోని క్రికెట్ లవర్స్ కూడా అక్కడి ప్రభుత్వానికి మనం కూడా బంగ్లాదేశ్ లాగా T20 వరల్డ్ కప్ని బ్యాన్ చేద్దాము అని రిక్వెస్ట్ చేస్తున్నారు. నిజం చెప్తున్నాను, ఈ T20 కప్లో బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఈ 2 చిల్లర టీంలు లేకపోయినా ఎటువంటి ఫరక్ పడదు. ఎందుకంటే ఇన్ని రోజులు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక ఎగ్జైట్మెంట్ ఉండేది, హైప్ ఉండేది, పోటీ ఉండేది. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి మన భారత టీం ఎంత పవర్ఫుల్గా మారింది అంటే మనం పాకిస్తాన్తో ఆడిన ప్రతిసారి ఈజీగా గెలుస్తున్నాము. మ్యాచెస్ అన్నీ వన్ సైడ్ అయిపోయాయి. నిజం చెప్పాలంటే ఇప్పుడు గట్టి పోటీ ఏది అంటే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కంటే ఈ మ్యాచ్లకే ఎక్కువగా కవరేజ్ లభిస్తుంది, ఎక్కువ వ్యూస్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ 2 టీంలను ఈ టోర్నమెంట్ నుంచి తొలగించినా పెద్దగా ఫరక్ పడదు. మన భారత ప్రభుత్వం ఖచ్చితంగా ఈ సంవత్సరం బంగ్లాదేశ్ పైన ఏదో పెద్ద ఆపరేషన్ చేయబోతుంది. ఒకటి, మనం వీళ్లకు పోయే గంగా నది నీటిని చాలా వరకు ఆపేయబోతున్నాం. అండ్ మన సిలిగురి కారిడోర్ని ఎక్స్పాండ్ చేయబోతున్నాం. అండ్ అక్కడ హిందువులపై జరుగుతున్న టార్గెటెడ్ దాడులకు ప్రతీకారం కూడా తీర్చుకోబోతున్నాం అనిపిస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? T20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ టీంని తొలగిస్తే టోర్నమెంట్ పైన ఏదైనా ఫరక్ పడుతుందా? అండ్ మోడీ గారు బంగ్లాదేశ్లో ఉన్న మన ఎంబసీ అఫీషియల్స్ అందరి ఫ్యామిలీ మెంబర్స్ని ఎందుకు తిరిగి రప్పించుకుంటున్నారు? ఏం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ మార్కెట్ వుల్ఫ్ యాప్ని ఇప్పటి వరకు మోర్ దెన్ 2 మిలియన్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ట్రేడింగ్ జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కమెంట్స్లో ఇచ్చాను. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.